నందమూరి మోక్షజ్ఞ 90 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి తరం సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి వంశానికి తిరుగు లేకుండా పోయింది. ఈ వంశం నుండి నట వారసులు ఎవరు వచ్చినా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులు హరికృష్ణ చేసిన కొన్ని సినిమాలే అయినా అద్భుతమైన నటనతో రాణించారు. మరొక వారసుడు బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకి పూనకాలు వస్తాయి. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు. ఆయన సినీ ప్రస్థానం ఎంత అద్భుతంగా సాగిందో ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఇటీవల 50 సంవత్సరాలు అలుపెరిగిన సినీ ప్రస్థానాన్ని బాలయ్య పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా నాటి మేటి సినీ తారలతో స్వర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఆయన నట వారసుడు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సినీ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినిమాలకి వస్తాడా రాడా అనే మీమాంసలో నందమూరి అభిమానులు ఉండిపోయారు. కానీ ఆ ప్రశ్నకు తెరతీస్తూ సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా డెబ్యూ మూవీని మోక్షజ్ఞ పోస్టర్తో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. హీరోగా మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా చాలా మెమరబుల్గా ఉందని వెల్కమ్ టు సినిమాటిక్ యూనివర్స్ మోక్షు అంటూ ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుందని, అది కూడా పురాణాల నేపథ్యంలో మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా గొప్ప యోధుడి పాత్రలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని తెలుస్తోంది. ఈ కథలో అంతర్లీనంగా ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ స్టోరీ, యాక్షన్ అంశాలు ఉండబోతున్నట్టు మేకర్స్ చెప్తున్నారు. మరి ఈ చిత్రానికి మోక్షజ్ఞ సోదరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నందమూరి ప్రెజెంటర్గా వ్యవహరిస్తోంది. దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ డెబ్యూ మూవీ కోసం మోక్షజ్ఞ చాలా రోజుల నుండి యాక్టింగ్తో పాటు డాన్స్లు, యాక్షన్ సీన్లలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. వచ్చే అక్టోబర్లో ఈ సినిమా అఫీషియల్గా లాంచ్ కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్న సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఎక్స్ అకౌంట్ వేదికగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పవిత్రమైన అన్ని రకాల పాజిటివ్ వైబ్స్ మరియు తాతగారి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలని, జీవితంలో కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నందుకు అభినందనలతో హ్యాపీ బర్త్డే మోక్షు అని తెలిపారు. మరోవైపు నందమూరి అభిమానులు సినీ రంగానికి మోక్షజ్ఞ రాకతో ఫుల్ జోష్లో ఉన్నారు. రాబోయే తరానికి బాలయ్య వారసత్వాన్ని ముందుకు నడిపే పెద్ద హీరో అంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి ముగింపు పడిందని చెప్పొచ్చు. ఇక నటనా పరంగా తండ్రి బాలయ్యలాగే ఎంతటి స్థాయిలో ప్రత్యేకమైన ముద్రని మోక్షజ్ఞ వేస్తాడో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.